అండర్-19 టీ20 వరల్డ్ కప్ గెలవడంతో కీలక పాత్ర పోషించిన తెలుగు తేజం భద్రాచలం యువతి త్రిషకు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో త్రిషకు ఘన స్వాగతం లభించింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు త్రిషకు శాల్వా కప్పి సన్మానించారు. త్రిషతో పాటు టీమిండియాలో ఉన్న మరో హైదరాబాదీ క్రికెటర్ ధృతి, టీమిండియా హెడ్ కోచ్ సునీల్, అలాగే ట్రైనర్ శాలినిని ఘనంగా సత్కరించారు. అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ సాధించడంలో తనది కీలక పాత్ర కావడం సంతోషంగా ఉందన్నారు త్రిష. భవిష్యత్తులో ఇండియాకు మరిన్ని విజయాలు సాధించడం తన లక్ష్యమన్నారు. టీమిండియా స్టార్ క్రికెటర్ త్రిషతో మా ప్రతినిధి సాయి కిరణ్ మాట్లాడారు. లెట్స్ వాచ్ ఇట్. అండర్-19 ఉమెన్స్ టీ20 ప్రపంచ కప్ గెలవడంలో తెలంగాణ అమ్మాయి త్రిష సత్తా చాటింది. ఇప్పుడు అందరి మన్ననలు కూడా పొందుతుంది. ప్రస్తుతం భద్రాచలం చెందినటువంటి యువతి త్రిష మనతో పాటు ఉన్నారు. త్రిష, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఉమెన్స్ టీ20 అండర్-19 ప్రపంచ కప్ గెలవడంలో 7 మ్యాచ్లు ఆడి 300 పైగా పరుగులు, అలాగే మ్యాన్ ఆఫ్ ద సిరీస్. ఇప్పుడు ఎలా ఉంది ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉందండి. బికాజ్ 2 సార్లు వరల్డ్ కప్పే కాకుండా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా వచ్చింది. చాలా స్పెషల్గా ఉంది. మొత్తం మ్యాచెస్ ఆడుతున్నంతసేపు ఒత్తిడి ఎలా ఉండే, టీం నుంచి సపోర్ట్ ఎలా ఉండే? టీం నుంచి కానీ, నా క్యాప్టెన్ నుంచి కానీ, నా కోచెస్ దగ్గర నుంచి కానీ చాలా మంచి సపోర్ట్ ఉండే. వాళ్ళు ఇచ్చిన కాన్ఫిడెన్స్తో, వాళ్ళు ఇచ్చిన దాంతోనే నేను ఆడగలిగాను. ప్లస్ నా కోచెస్ చెప్పాలంటే వాళ్ళు ఫస్ట్ నుంచి మాకు అంటే ఇట్లాంటి గ్రౌండ్స్ ఉంటాయి, ఇట్లాంటి వెదర్ ఉంటుంది అనుకుంటూ చెప్పుకుంటూ వచ్చారు ఫస్ట్ నుంచి. అది మాకు చాలా హెల్ప్ అయింది. తర్వాత భద్రాచలం టు ఈ స్థాయిలో వస్తానని అనుకున్నావా? ఎట్లా నీ ఆలోచనలు ఏ విధంగా ఉండే? ఐ మీన్ నాన్న ఏ స్టెప్ తీసుకున్నా కరెక్ట్గా తీసుకుంటాడని నాకు తెలుసు. సో ఆయన నమ్మాము అంతే. అండర్-19 ఉమెన్స్ టీ20లో ఇంతవరకు ఎవరు వరల్డ్ సెంచరీ చేయలేదు. మీరు సెంచరీ చేశారు కదా, ఆ సెంచరీ చేస్తున్నప్పుడు ఎట్లా ఆడారు? ఐ మీన్ సేమ్ నేను ప్రతిరోజు ఎట్లా వెళ్ళి నా మైండ్ సెట్ ఉంటుందో అట్లానే ఆడాను. అండర్-19 శకం ముగిసింది. సో నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి? నెక్స్ట్ ఇంకా మంచిగా ప్రాక్టీస్ చేసి, ఇంకా హార్డ్ వర్క్ చేసి సీనియర్ ఇండియా ఆడాలి, ఇండియాకి మ్యాచెస్ గెలిపించాలి. అలాగే ఇక్కడ బీసీసీఐ నుంచి కానీ, ఇక్కడ హైదరాబాద్ క్రికెట్ నుంచి కానీ ఎట్లా సపోర్ట్ దొరుకుతుంది? బీసీసీఐ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందుకే మేము కూడా మంచిగా ఆడగలుగుతున్నాం. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఫీలింగ్ ఎలా ఉండే? ఆ టైంలో నాకు వర్డ్స్ లేకుండే, ఉట్టి గూస్ బంప్స్ వస్తుండే. డైలీ ప్రాక్టీస్ ఎట్లా నడుస్తుంది? డైలీ షెడ్యూల్ ఎలా ఉంటుంది? నాకు మొత్తం ఆల్మోస్ట్ లైక్ 6 hours ఉంటుందండి ప్రాక్టీస్. జిమ్ కానీ, ప్రాక్టీస్ కానీ అన్నీ కలిపి. మెన్స్ క్రికెట్లో కానీ, ఇటు ఉమెన్స్ క్రికెట్లో కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? మిథాలీ రాజ్. మెన్స్ ఆల్వేస్ మిథాలీ రాజ్. మెన్స్లో ఎవరు? విరాట్ కోహ్లీ. మీరు అంటే యాజ్ ఓపెనర్గా వెళ్ళి చివరి వరకు కూడా నిలుస్తున్నారు కదా, సో దానికి బ్యాటింగ్లో ఎట్లాంటి మెలకువలు నేర్చుకున్నారు? అంటే నా బ్యాటింగ్ స్టైల్ని బట్టి అంతా కోచెస్ చెప్పినట్టు వింటూ ఆడాను. నెక్స్ట్ ఫ్యూచర్ గోల్స్ ఏంటి? ఇండియాకి ఆడాలి, ఇండియాకి మ్యాచెస్ గెలిపించాలి, అంతే. చూస్తున్నాం అయితే ఇండియాకి సంబంధించి అండర్-19 టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్ గెలవడంలో మన తెలంగాణ భద్రాచలం అమ్మాయి కీలక పాత్ర పోషించారు. సో ఆ కప్ గెలవడంలో తాను కీలక పాత్ర పోషించడం చాలా సంతోషంగా ఉందనేటువంటి సాక్షి టీవీతో పంచుకున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్. ఆబ్వియస్గా ఇండియా గెలవడం అనేది మన మొత్తం దేశంకి చాలా గర్వకారణమైన వస్తువు అది. ఐ మీన్ 2 సార్లు ఇండియా బ్యాక్ టు బ్యాక్ గెలిచింది, అది కూడా గర్ల్స్ 2 times గెలిపించినారు. ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అంటే ఫస్ట్ ఒక 2 మ్యాచ్లు అనిపించింది అలా, బట్ దెన్ నాకేమనిపించిందంటే ఏదైనా చేసి మన దేశం పేరు పైన ఉండాలి. సో ఫస్ట్ 2 మ్యాచెస్ కొంచెం లో అనిపించింది, కానీ దాని తర్వాత సపోర్ట్ స్టాఫ్ అందరు చాలా మంచిగా మాకు అర్థం చేపించి టీం అందరూ ఒకలాగా అనిపించింది. లైక్ ఎవరున్నారు ఎవరు లేనదని కాదు, మొత్తం 15 players ఆడుతున్న ఫీలింగ్ ఉండే.